దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాటలాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. తప్పక నేను అతన్ని కరుణింతును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. నా ముద్దు బిడ్డ అని ఇక్కడ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నేను అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ మన మీద దేవుడికి. ఇంత గొప్ప ప్రేమ ఉండటాన్ని బట్టి మనము ఈ విధముగా జీవించగలుగుతున్నాం, ఈ విధమైన క్షేమం కలిగి ఉన్నాం. మనం ఎన్నిసార్లు ఆయనకు విరోధముగా జీవించినప్పటికీ, ఎన్నిసార్లు దేవునికి కోపం తెప్పించినప్పటికీ నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. అతనిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుచున్నది. ఎంత గొప్ప ప్రేమ మన దేవునికి మన యందు, ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మన ఎడల చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. దేవుడు మనకి విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయా సమయాల్లో దేవునికి ఆయాసం కలిగించినప్పుడు దేవుడు మనకి విరోధముగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన జ్ఞాపకము ఆయనను విడవకున్నది అని తెలియచేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ గలవాడు మన దేవుడు. అంత గొప్ప ప్రేమ ఉండటాన్ని బట్టి మనము ఆయనకు ఎన్ని మార్లు ఆయాసం కలిగించినా కానీ, ఎన్ని మార్లు ఆయనకి విరోధముగా జీవించినా కానీ, ఎన్ని మార్లు అబద్ధంలాడుతూ ఆయనకి దూరంగా జీవించినా కానీ, ఎన్ని మార్లు ఆయనకి కోపం పుట్టించే కార్యాలు చేస్తూ ఆయనకి దూరముగా జీవిస్తున్నా కానీ, అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అని తెలియచేస్తున్నాడు. నా కడుపులో అతని గురించి వేదనగా ఉన్నది. ఈ కడుపులో వేదన ఎవరికి ఉంటుందంటే, కన్న తల్లిదండ్రులకు పిల్లలు ఏమైనా చెడిపోతూ ఉంటే, పిల్లలు ఏమైనా కాని పని చేస్తూ ఉంటే కడుపులో వేదన ఉంటుంది వాళ్ళకి. మన దేవుడు కూడా మనల్ని తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించేవాడు కనుకనే మనల్ని గురించి ఆయనకి కడుపులో వేదన ఉన్నది అని తెలియచేస్తున్నాడు. ఎవరైతే దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ దేవునికి కోపం పుట్టిస్తున్నారో వారి నిమిత్తమే దేవుడు మరలా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నా ముద్దు బిడ్డ, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. నీ మీద కోపపడినప్పటికీ నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు ఎవరి గురించి రాస్తున్నాడంటే ఎఫ్రాయిము గురించి రాస్తున్నాడు. ఎఫ్రాయిము సంతానం గురించి రాస్తున్నాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో ఈనాడు మనల్ని గురించి కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిము కూడా అనేక మార్లు దేవునికి విరోధముగా జీవించాడు. ఎఫ్రాయిము సంతానం కూడా అనేక మార్లు దేవునికి ఆయాసం కలిగిస్తూ జీవించారు. అందుకనే ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆయనను శిక్షిస్తూనే వచ్చాడు, కానీ ఆయన జ్ఞాపకము నన్ను విడవకున్నది అని ఆయన తెలియజేస్తున్నాడు. నా కడుపులో వేదన కలిగి ఉన్నది అని తెలియజేస్తున్నాడు. నిన్ను విడవను అని కూడా తెలియజేస్తున్నాడు. తప్పక నేను అతన్ని కరుణింతును అని కూడా తెలియజేస్తున్నాడు. కనుక మనము ఏదైనా పొరపాటున దేవునికి ఆయాస్కరంగా జీవించినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో మోకరిల్లి మనము పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ కోరుకున్నప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఈ విధముగానే మనల్ని చేరదీస్తూ ఉంటాడు. ఎఫ్రాయిముని ఎలా చేరదీస్తాడో మనల్ని కూడా అలా చేరదీస్తూ ఉంటాడు. నేను అతనికి తప్పకుండా మేలు కలుగు చేస్తానని కూడా తెలియజేస్తున్నాడు. తప్పకుండా నేను అతన్ని కరుణింతును అని తెలియజేస్తున్నాడు. ఆయన కరుణ ఉంటే మనకి ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు. ఆయన కరుణ ఉంటే మనము క్షేమముగా జీవించగలుగుతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు ఇరుక్కున్నా కానీ ఆయన కరుణ ఉంటే మీ ఎడల మీరు దేవుని యొక్క కృప పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. యెషయా గ్రంథము 55:7 కూడా వారు యెహోవా వైపు తిరిగిన ఎడల యెహోవా వారి ఎడల జాలిపడును. ఎవరైతే దేవునికి కోపం కలిగించి దేవునికి విరోధముగా జీవిస్తూ దేవుని కోపానికి గురయ్యారో వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి మీద జాలిపడును అని వాక్యం తెలియజేస్తుంది. కనుక
దేవుడు తప్పకుండా మనల్ని ఎడల జాలి చూపించే దేవుడని జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు తిరుగుదాము, ఆయనను వేడుకుందాము, ఆయనను వెంబడిద్దాము, ఆయన దీవెనలు పొందుకుందాము. ఆయన వైపు తిరిగిన ఎడల వారిని బహుగా క్షమించును అని కూడా తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిమును క్షమించినట్లుగా దేవుడు ఎవరైతే దేవునికి ఆయాసకరంగా జీవించి శోధనలో చిక్కుకొని ఉన్నారో వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు, వారిని చేరదీస్తాడు, వారికి మేలులు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీకా గ్రంథములో కూడా ఈ విధముగా తెలియజేస్తుంది. వారి దోషములను పరిహరించేవాడు అని కూడా తెలియజేస్తుంది. కనుక మన దోషాలను పరిహరించే దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనల్ని గురించి కడుపులో వేదన కలిగి ఉన్న దేవుణ్ణి మనము ఎన్నడూ విడిచిపెట్టకుండా, ఎన్నడూ ఆయనకి ఆయాసం కలిగించకుండా మనము ఆయన మహింపరుస్తూ జీవిద్దాము, ఆయనను కొనియాడుతూ జీవిద్దాము, ఆయన ఇచ్చే మేలులతో మనము ఆశీర్వదింపబడదాము. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా మా తండ్రి, మిమ్మల్ని విజ్ఞాపన చేసినప్పుడు, మీ వద్దకు వచ్చినప్పుడు నాయన వారి జ్ఞాపకము నన్ను విడవకున్నది అని తెలియజేసిన విధముగా మా ప్రభు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే మీకు విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయించారో వారిని మీరు కాపాడుతానని తెలియజేసిన దేవ, వారి పాపములను క్షమిస్తానని తెలియజేసిన దేవ, మీకు వందనాలు. బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారిని విడిపించండి నాయన. వారిని మీ బిడ్డలు కనుక నాయన వారిని సంరక్షించండి, మీరు వారిని క్షమించండి నాయన, మీరు ఆదుకొనండి, మీరేం మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.